వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ చూపించినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో చూసేయచ్చు మీరు. బ్లాక్ మామియా నా ఆర్సికార్ని ఏం చేయకు. బ్లాక్ మామియా ప్లీజ్ ఏం చేయకు. ఎందుకు బ్లాక్ మామియా నా ఆర్సికార్లని పలగొడతా అని చెప్తున్నావు? అరే షించాన్, నువ్వు స్కూల్ కి వెళ్ళకుంటే నీ ఆర్సీ కార్లు ముక్కలు చేస్తాను రా ఇప్పుడు. అబ్బాయి ఎందుకు బ్లాక్ మామియా రోజు స్కూల్ కి వెళ్ళాలా? ఒక్క రోజు ఇంట్లో ఉంటాను ప్లీజ్. అదేమి కుదరదు, అందరూ బయట నిల్చున్నారు, నువ్వు కూడా వాళ్ళతో స్కూల్ కి వెళ్ళరా షించాన్. లేకపోతే నీ ఇష్టం, నీ ఆర్సీ కార్లన్నీ ముక్కలు చేసేస్తా నీ బ్యాట్ తో. సరేలే బ్లాక్ మామియా, ఎప్పుడు స్కూల్ కి పో అంటాడు. స్కూల్ కి పోయి ఏం చేయాలి బ్లాక్ మామియా? ఊకే అవి చేశారు తిడతానే ఉంటాడు, కొడతానే ఉంటాడు. అయినా ఈ డోరేమోనన్నయ్య కూడా మాట్లాడొచ్చు కదా, నేను ఒక్కనే మాట్లాడాలా బ్లాక్ మామియాతోని? ఈ పిచ్చోళ్ళు బయట పోయి నిల్చున్నారంట. అమ్మా నేను వీళ్ళ పని చెప్తాను, ఆగండి. అరే డోరేమోనన్నయ్య ఎక్కడున్నావురా? ఎందుకురా నువ్వు ఇక్కడ ఉన్నావు పిచ్చోడా? అరే ఎందుకురా డోరేమోనన్నయ్య బ్లాక్ మమ్మీ దగ్గరికి పోయి నువ్వు కూడా రిక్వెస్ట్ చేస్తే నువ్వు కూడా ఇంట్లో ఉండేవాడివి కదా. అరే తీట షించాను, అది కాదురా, నీకంటే ముందు నాకే క్లాస్ పీకాడు. నా డోరేమోన్ టైం మిషన్ ఇరగొడతా అన్నాడు, అందుకే ఒప్పుకున్నాను పోవడానికి స్కూల్ కి. అరే మరి నీకేమైందిరా నోబితా? నువ్వన్నా మాట్లాడొచ్చు కదా, నీకేమైందిరా ప్యాండా? అరే షించాన్ అలా కాదురా, నన్ను కూడా తిట్టాడురా. నాకు మొన్న కార్ ఇచ్చావుగా గిఫ్ట్, దాన్ని ముక్కలు చేస్తా అన్నాడు, అందుకే ఒప్పుకున్నాను రా. సరే లేరా ప్యాండా, ఇంకేం చేస్తాం మనము. అంకుల్ బస్సు తీ అంకుల్, త్వరగా స్కూల్ లేట్ అవుతుంది, పోదాం పదా. ఏంటి షించాన్, మీ బ్లాక్ మమ్మీ క్లాస్ పీకినట్టున్నాడుగా. డ్రైవర్ అంకుల్ మూసుకొని ఉంటావా, లేకపోతే నీ బస్సు టైర్లు పంచర్ చేయమంటావా పోయినసారి లెక్క? వద్దులేరా షించాన్, ఏదో జోక్ చేశాను లేరా బాబు, త్వరగా ఎక్కువ పోదాం. నేను కూర్చోను, నేను హట్ అయ్యాను, నేను లోపలికి రాను, నేను పైన కూర్చుంటాను బస్సు పైన. ఇవేం కోరికలరా షించాన్ నీకు? స్కూల్ కి వెళ్ళమంటే స్కూల్ కి వెళ్ళవు, ఊకే ఆట నేనారా షించాన్ నీకు? ఎప్పుడు బాగుపడతావురా నువ్వు? ఏ డ్రైవర్ అంకుల్ నీకెందుకు అంకుల్? నేను ఎప్పుడన్నా స్కూల్ కి పోతాను వెళ్ళను, నా ఇష్టం అది. నువ్వు మూసుకొని మంచిగా నడుపు. అగో ఏటెట్లో నడుపుతున్నావేంటి, కార్లను గుద్దుతున్నావు? ఓ డ్రైవర్ అంకుల్, నువ్వు ఇప్పుడు స్పీడ్ గా నడపాలి, లేకపోతే నువ్వు గొర్రెలను మోటం. అరే ఏంట్రా నువ్వు ప్రతిసారి నాకు ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తానే ఉంటావు. సరేలే ఇప్పుడు నేను నడుపుతాను చూడు స్పీడ్ గా. ఓ బస్ డ్రైవర్ అంకుల్ వద్దులే, నువ్వు స్పీడ్ గా నడపమంటే దేన్నో గుద్ది పడేస్తావులే, నాకు వద్దు గానీ స్కూల్ కి పోనీ నిమ్మలంగానే. 1 hour later. పిల్లలు మనమైతే స్కూల్ కి వచ్చేసాం, దిగండి. అరే షించాన్, డోరేమోన్, నోబితా, పాండా దిగండ్రా, స్కూల్ కి వచ్చేసాము. అరే షించాన్ దిగురా బాబు, బస్ ఎక్కావేంట్రా? మీ సార్ వాళ్ళు ఎవరన్నా చూస్తే పనిష్మెంట్ ఇస్తారు, దిగు త్వరగా. నేను దిగను, నీకు దమ్ముంటే పైకెక్కి దింపు నన్ను. అరే షించాన్ బస్సు ఖరాబ్ అవుతుంది, దిగురా బాబు, నీకు దండం సామి, బస్సు ఎక్కాను, దిగు ఇంకా ఇప్పటికైనా. డ్రైవర్ అంకుల్ చాలా ఇంకా జోకులు చాలా బాగా వేస్తున్నావు గానీ నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంకా బస్సు తీసుకొని. అరే తీసేసించాను, డ్రైవర్ అంకుల్ పోతున్నాడు రా, కానీ నువ్వు హోంవర్క్ చేసేవారా? మ్యాథ్స్ హోంవర్క్. అరే నీకు తెలుసు కదరా డోరేమోనన్నయ్య, నేను ఎప్పుడైనా హోంవర్క్ చేశానా? మీ ముగ్గురు మంచిగా చేశారు కదా నైట్, నేనేమో ముద్దులాగా పడుకున్నాను. ఏం చేద్దామంటే ఏదో ఒకటి చేస్తానులే. అరే తీసేసించాను, మరి ఎలా రా? విజయ్ సార్ తిడతాడు కదరా నువ్వు హోంవర్క్ చేయలేదంటే. నేనున్నాను కదరా డోరేమోనన్నయ్య, నేను ఎలా అయినా తప్పించుకుంటాను. మీరైతే చేశారు కదా హోంవర్క్. అంకులు ఏంటి అంకులు అడ్డంగా నిల్చుంటున్నావు? అమ్మని అమ్మ, ఈ వాచ్మెన్ అంకులు ప్రతిసారి తిడతాడ్రా. మూసుకొని వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. అయ్యా లోపలికైతే వచ్చాను. అమ్మ బాబా, ఈ క్లాస్ లో ఎప్పుడు చాలా మంది ఉంటారు. ఏం తాత పని చేస్తావా? పని అయిపోయిందా? మంచిగా పని చేసుకో తాత, జీతం పైసలు వస్తాయిగా. వీళ్ళు ఎక్కడున్నారబ్బా? నాతోనే వచ్చారుగా, ఎక్కడికి పోయారు వీళ్ళు? అమ్మ బాబోయ్, విజయ్ సార్ క్లాస్ పీకుతున్నాడు, వీళ్ళు లోపలికి ఎప్పుడు పోయారా? నాతోనే వచ్చారు కదరా బయటి దాకా. సరేలే ఇప్పుడు వెళ్తాను లోపలికి. మే ఐ కమ్ ఇన్ విజయ్ సార్? వచ్చావా షించాన్, లోపలికి వచ్చి కూర్చో, త్వరగా లేట్ అవుతుంది. మీకు ఒక మంచి కథ చెప్తాను ఈ రోజు. ఏంటి విజయ్ సార్ ఈ రోజు కథ చెప్తారా? కథ కంటే ముందు నువ్వు హోంవర్క్ చేసావా అది చెప్పు. ఏంటి విజయ్ సారు అప్పుడు హోంవర్క్ అంటారు? నేను చేయలేదు, మర్చిపోయాను, నాకు మస్తు జ్వరం వచ్చింది తెలుసా? తెలుసు, నీ నాటకాలకేం తక్కువ లేదు. అరే డోరేమోన్, నువ్వు హోంవర్క్ చేసావారా? చేశాను విజయ్ సారు, ఇక్కడ ఉన్నాయి కదా పుస్తకాలు, అవి నాయే, హోంవర్క్ చేశాను. మరి పిచ్చి షించాన్ ఏం రోగం పుట్టింది? హోంవర్క్ చేయరా అంటే ఏంట్రా నీకు? అది కాదు విజయ్ సార్, నాకు జ్వరం వచ్చిందని చెప్పిన కదా. అరే నోబితా, నువ్వు చేసావారా హోంవర్క్? చేశాను సార్, చెక్ చేసుకోండి కావాలంటే. అరే పాండా, హోంవర్క్ చేసావారు నువ్వు?
సార్ చేశాను. అరే షించాన్, అందరూ హోంవర్క్ చేశారు, నీకేంట్రా రోగము చేయడానికి? సరేలే, నీకు జ్వరం వచ్చిందంటున్నావు కాబట్టి నిన్నైతే వదిలేస్తున్నాను. సరే, ఈ రోజైతే క్లాస్ అయితే మొదలు పెట్టేద్దామా? ఇంత ముందు మీకు చెప్పాను కదా మంచి కథ చెప్తానని. ఈ రోజు మ్యాథ్స్ పీరియడ్ లేదు, అందుకే ఈ రోజు ఒక మంచి కథ అయితే తీసుకొచ్చాను, వినండి జాగ్రత్తగా. అనగనగా ఒక ఊర్లో అర్ధరాత్రి ఒక కోయల కూమన్నది. అప్పుడు ఒక నక్క వచ్చి, కోయలా ఎందుకు